హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హరిత గోరు. సో ఫ్రెండ్స్, మనం రీసెంట్ గా రేషన్ కార్డు గురించి కొన్ని షార్ట్స్ అప్లోడ్ చేసాం. మేము మామూలుగానే మా పర్సనల్ లైఫ్ లో జరిగింది అప్లోడ్ చేసాం. చాలా మంది దానికి రియాక్ట్ అయ్యారు. అంటే ఎంతో మందికి రేషన్ కార్డు అనేది కామన్ థింగ్ కదా. సో దాన్ని ఎలా అప్లై చేయాలని చెప్పి చాలా మంది డౌట్స్ ఉన్నాయి. మాకేం తెలియకుండా వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. సో అవన్నీ మీకు కూడా యూజ్ అవుతాయని చెప్పి మేము వీడియో చేస్తున్నాం అనమాట. అంతేకాకుండా చాలా మంది కూడా అడుగుతున్నారు, వాళ్ళకి తెలియని విషయాల గురించి. రేషన్ కార్డు ఎలా అప్లై చేయాలి, అసలు ఏమేమి మన అప్లికేషన్ తీయాలి, ఏ అప్లికేషన్ లో మనం ఫిల్అప్ చేయాలి ఏంటి అనేది కొంచెం మాకు క్లియర్ గా అర్థమయ్యేలాగా వీడియో చేయండి, మాకు కూడా యూజ్ అవుతుంది మీతో పాటు అని చెప్పారు. అందుకని ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని చెప్పి చేస్తున్నాం. మాకు తెలిసినంత వరకు, అంటే మేము తిరిగిన ప్రకారం మాకు అర్థమైనంత వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో పిన్ టు పిన్ అంటే కష్టం, అంటే అక్కడ ప్రాసెస్ గవర్నమెంట్ ప్రాసెస్ ఏంటని మాకు తెలియదు. బట్ మేము తిరిగినంత వరకు మాకు ఏమేమి అవసరమైంది తెలిసిందో అవి మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. రీసెంట్ గా నేను చాలా మంది అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, మ్యారేజ్ అయిపోయిన తర్వాత మనం మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటేనే మనం రేషన్ కార్డ్ కి అప్లై చేసుకోవాలా, అసలు మ్యారేజ్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేసుకోవాలి, రేషన్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలి, అసలు ఆ ప్రొసీజర్ ఏంటి మాకు అర్థం కావట్లేదు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయన్నారు. ఇంకా చెప్పాలంటే కొత్తగా ఎవరికైతే మ్యారేజ్ అవుతుందో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డ్ ప్రాసెస్ కొంచెం క్లిష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేనున్నాను, నాకు ఒక రేషన్ కార్డు ఉంది, హరిత ఉంది, వేరే ఇంటి నుంచి మా ఇంటికి వచ్చింది. సో తన ఇనిషియల్స్ కానీ అన్ని వేరుగా ఉంటాయి. రేషన్ కార్డు డైరెక్ట్ గా తను ఇంక్లూడ్ చేయడం కుదరదు. ఇప్పుడు నా మ్యారేజ్ అయిన ఫస్ట్ 3 months లోపు, ఫస్ట్ 3 నెలల్లో మన దగ్గరలో ఉన్న మన సచివాలయం, ఇప్పుడు అంటే నా సచివాలయం ఉంది కదా, నా సచివాలయంలోకి వెళ్ళి మ్యారేజ్ రిసిప్ట్స్ ఉంటాయి కదా. ఎగ్జాంపుల్ గా మా మ్యారేజ్ జరిగింది కోవిడ్, అలా కాకుండా చాలా మంది కళ్యాణ మండపాలు జరుగుతాయి, గుళ్ళలో జరుగుతాయి, వాళ్ళు రిసిప్ట్లు ఇస్తారన్నమాట. ఆ రిసిప్ట్, మీ ఆధార్ కార్డ్స్, అలాగే మీ మ్యారేజ్ సంబంధించిన ఫోటో ఒకటి, అలాగే మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డు, అవి తీసుకొని మీరు మీ సచివాలయంలోకి వెళ్తే ఫస్ట్ 3 months లోపు మీకు అక్కడే ప్రాసెస్ జరుగుతుంది. మీరు ఆ 3 months కాకుండా తర్వాత వెళ్తే కనుక మీరు రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళాలి. రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళి అక్కడ స్లాట్ బుక్ చేసుకుని ఆన్లైన్ లో అక్కడికి వెళ్తే కనుక సాక్షి సంతకాలు అన్ని పెట్టించుకొని మీకైతే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది అలాట్ చేస్తారు. అలా జరుగుతుంది అనమాట. ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ అలాట్ చేసిన తర్వాత ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుని వెంటనే మీరు ఆధార్ కార్డులు ఉంటాయి కదా, ఇనిషియల్ వేరే ఉంటుంది. ఇప్పుడు హరిత గౌరు అని ఉంటుంది, నవీన్ కుమార్ ఉట్లా అని ఉంటుంది. సో హరిత గౌరుని నవీన్ కుమార్ ఉట్లా కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేయాలంటే వాళ్ళు ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అడుగుతారు. అక్కడ మీరు ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు నేమ్స్ అనేవి చేంజ్ అవుతాయి. చేంజ్ అయిన తర్వాత అవి తీసుకొచ్చి మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. రేషన్ కార్డుకి అప్లై చేయాలంటే ఇద్దరు పేర్లు కూడా కంపల్సరీ కూడా ఇనిషియల్స్ ఒకలాగే ఉండాలి, నేమ్స్ అనేవి చేంజ్ అయిపోయి ఉండాలి. ఒకవేళ మీకు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కూడా యాడ్ చేయాలనుకుంటే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, అలాగే వాళ్ళకి కూడా ఆధార్ కార్డు మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మన రేషన్ కార్డు దగ్గరికి వెళ్ళగలుగుతాం అనమాట. చాలా మంది ప్రాసెస్ ఇంకా ఇనిషియల్స్ కూడా చేంజ్ చేయని పొజిషన్ లోనే ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ముందుగా మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాల్సింది. ఆధార్ కార్డుకి కంపల్సరీ మ్యారేజ్ సర్టిఫికేట్ అడుగుతారు, ఎందుకంటే ప్రూఫ్ అనేది అదే మనకి. మాకు మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు, కోవిడ్ లో అయింది కాబట్టి మాకు 20 members కి అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే పర్మిషన్ లెటర్ ఇచ్చారు, మాకు గవర్నమెంట్ పర్మిషన్ లెటర్ ఇచ్చింది. కరోనాలో 20 మందితోనే చేసుకోవాలని మాకు లెటర్ ఇచ్చింది. ఆ లెటర్ని తీసుకుని వెళ్ళి మేము సబ్మిట్ చేసి, నేను నా ఇనిషియల్ మార్చుకున్నా. నేను 6 months కి మార్చేసుకున్నా. నా ఆధార్ కార్డ్ అనేది నాకు 6 months కే అయిపోయింది. నా రేషన్ కార్డ్ మాత్రం ఇంతవరకు డిలే అయింది అనమాట. ఇప్పుడు కూడా మా రేషన్ కార్డు పూర్తిగా అవ్వలేదు. ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే కనుక, ఇప్పుడు మనం వెళ్తే కనుక వాళ్ళు మన ఆధార్ కార్డ్స్ అని తీసుకొని అడిషన్స్ కి పెడతారు. హరితది, రిహాన్స్ది ఉంది కదా, మేము అడిషన్ చేసాం అనమాట మా రేషన్ కార్డులోకి. వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసాం. ఇంక్లూడ్ చేసిన తర్వాత మాత్రమే స్ప్లిట్ చేయగలరు. అంటే నాకు, హరితకి, రిహాన్స్కి సపరేట్ రేషన్ కార్డు కావాలి అనుకుంటే ముందుగా మా అమ్మ వాళ్ళ రేషన్ కార్డులోకి హరితని, రిహాన్స్ని యాడ్ చేసిన తర్వాత వాళ్ళు దాన్ని ఆటోమేటిక్గా స్ప్లిట్ చేస్తారు. మనం ఫస్ట్ యాడింగ్ది పెట్టుకోవాలన్నమాట. ఆల్రెడీ యాడ్ అయ్యి ఉంటే సపరేషన్ కోసం ఉంటే కనుక మీ సేవలో అప్లికేషన్స్ ఉంటాయి, యాడింగ్కి, సెపరేషన్కి, అలాగే కొత్తగా కార్డు అప్లై చేసుకోవడానికి. మూడిటికి 3 రకాల అప్లికేషన్స్ ఉంటాయి. సో హరితని ఇప్పుడు మన యాడ్ అవ్వలేదు కాబట్టి నేను యాడింగ్ అప్లికేషన్ ఫిల్అప్ చేశాను. ఒక అప్లికేషన్ సరిపోతుంది, ఎంతమందిని యాడ్ చేసుకోవచ్చు, ఒక 3-4 numbers యాడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ మీ సేవలో ఉంటుంది. వాళ్ళు జిరాక్స్ కాస్ట్ మాత్రం తీసుకుంటారు, 2 rupees అంత తీసుకుంటారు అప్లికేషన్ కి. మేమైతే కనుక హరితని, రిహాన్స్ని అయితే నా కార్డులోకి యాడ్ చేయడానికి రిజిస్ట్రేషన్ అయితే చేయించాం. ఆ రిజిస్ట్రేషన్ వెళ్ళి మన తంబు కూడా వేయాలన్నమాట. అంటే యాక్చువల్గా అప్పుడే అయిపోవాలి, సర్వర్ స్లోగా ఉండడం వల్ల మమ్మల్ని రేపు రమ్మన్నారు. సో మేము ఆ తంబు కూడా వేస్తే అది అప్రూవల్కి వెళ్తుంది. అక్కడ అప్రూవల్ అయితే మాత్రమే మన దానిలోకి అలౌ అవుతారు. లేదు అప్రూవల్ అవ్వకపోతే కనుక అవ్వరు. అప్రూవల్ అవ్వడం అవ్వకపోవడం ఏంటంటే కనుక మీకు ఐడియా ఉంటుంది, రేషన్ కార్డ్ అన్నది పేదవాళ్ళ కోసం ఇచ్చేది మాత్రమే. ఒకవేళ మన ఆధార్ కార్డుల మీద మనకి ఏమైనా పెద్ద పెద్ద హౌస్లు ఉన్నా సరే, కార్స్ ఉన్నా సరే, కాస్ట్లీ బైక్స్ ఉన్నా సరే, అవన్నీ కూడా రేషన్ కార్డ్ రిజెక్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వాళ్ళకి రేషన్ కార్డ్ అవసరం లేదు అని చెప్పి గవర్నమెంట్ సర్టిఫై చేస్తారు అనమాట. మన ఆధార్ కార్డ్ మన ఫింగర్ ప్రింట్స్ మీద డిపెండ్ అయ్యి కూడా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సో అవి కూడా మనం చూసుకోవాలి. చాలామంది కామెంట్స్ కూడా చేశారు, అంటే మాకు కారు ఉంది, కారు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డ్ వస్తుందా లేదా అని. మీ పేరు మీద ఉంటే కనుక చెప్పలేం, మీరైతే అప్రూవల్కి పెట్టాలి. పెట్టిన తర్వాత అక్కడ అప్రూవ్ అయిన తర్వాత మాత్రమే మీరు యాడ్ అవుతారన్నమాట. దానికి 1 month టైం పడుతుంది. మనం ఎప్పుడైతే కనుక రిజిస్టర్ చేస్తాం అక్కడ నుంచి 28 days టైం అయితే తీసుకుంటుంది. సో మన ఫింగర్ ప్రింట్స్ అవన్నీ వేసుకొని వచ్చిన తర్వాత అప్రూవల్లోకి వెళ్తుంది అనమాట. సో అది చాలా మంది అడిగారు, అంటే ఏ అప్లికేషన్ అని. మేము పెట్టుకునేదైతే యాడింగ్, అంటే మా హస్బెండ్ వాళ్ళ కార్డులోకి నేను మా అబ్బాయి రిహాన్స్ని యాడ్ చేసుకోవడానికి యాడింగ్ అప్లికేషన్ పెట్టుకున్నాం. దానికి కావాల్సినవి ఏంటో చెప్తాను. ఇది యాడింగ్కి
దానికి కావాల్సిన ఏంటంటే ఇప్పుడు మా ఇద్దరిని యాడ్ చేయాలి కాబట్టి నాది, మా అబ్బాయిది, అలాగే మా హస్బెండ్ది ఆధార్ కార్డ్, మా అత్తయ్య గారిది కూడా రేషన్ ఆధార్ కార్డ్. అంటే మా ముగ్గురితో పాటు మా అత్తయ్య గారిది ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, నెక్స్ట్ మా అబ్బాయిది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ అడుగుతారు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ జిరాక్స్లు కావాలి. మ్యారేజ్ ఫోటో అలాగే Marriage మ్యారేజ్ photo, వెడ్డింగ్ కార్డ్, వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్. దీనికి మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఇది కొత్త రూల్ వచ్చింది మాకు, నిన్నే జరిగింది అనమాట ఇదంతా. యాక్చువల్ గా మనం 1 వీక్ బ్యాక్ కూడా చాలా మంది రేషన్ కార్డ్ అప్లై చేశారు, వాళ్ళందరికీ మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి అన్నారు, చాలా మంది క్రియేట్ చేసుకున్నారు, మేము కూడా దానికోసం తిరిగాం. కానీ ఇక్కడ నేను రీసెంట్గా ఒక న్యూస్ చూసాను, రేషన్ కార్డుకి మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు అని చెప్పి. యాక్చువల్గా ప్రతి ఒక్క మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఎందుకంటే ఆధార్లో నేమ్స్ చేంజ్ చేసుకోవాలంటే కనుక. కానీ మాకు ఆ పర్మిషన్ లెటర్ ఉండడం వల్ల మాకు అవసరం లేకుండా అయిపోయింది అనమాట. మాకు పేర్లు ఆల్రెడీ ఆటోమేటిక్గా మారిపోయాయి కాబట్టి ఇప్పుడు మాకు మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండానే ప్రాసెస్ అయ్యింది. కానీ యాక్చువల్గా అందరికీ అలా కోవిడ్లో జరిగింది, మాకు పర్మిషన్ లెటర్ ఉంది కాబట్టి మాకు ప్రాబ్లం లేదు. కానీ అందరికి అలా మారుండకపోతే కనుక మ్యారేజ్ సర్టిఫికేట్ కావాల్సిందే. నన్ను అడిగితే డిలే చేయకుండా మ్యారేజ్ అయిన 2-3 months లో అది పెట్టేసుకోవడం కరెక్ట్. చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్, ఇంత కష్టపడాల్సిన అవసరం అయితే అసలు ఉండదు. అని ఇప్పుడు కూడా కష్టమేం కాదు. యాక్చువల్గా మీకు ఐడియా ఉంటే ఆర్డీఓ ఆఫీస్ కానీ రిజిస్టర్ ఆఫీస్ కానీ వెళ్ళి ఇలా మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లై చేసుకుందాం అనుకుంటున్నాం అంటే అక్కడ డీటెయిల్స్ ఉంటాయి. అంటే మన మ్యారేజ్ టైంలో కళ్యాణ మండపంలో ఇచ్చిన రిసిప్ట్ కానీ అవన్నీ ఉంటాయి. ఒకవేళ లేదు మాకు ఇంటి దగ్గర మ్యారేజ్ అయింది అనుకుంటే అక్కడ కూడా మీకు ఏం ప్రాబ్లం లేదు. మీకు ఇంటి దగ్గరే మ్యారేజ్ అయినా సరే మీరు అప్డేట్ చేయించుకోవచ్చు, అంటే నోటరీ చేయించవచ్చు. మాకు ఇంటి దగ్గర మ్యారేజ్ అని చెప్పి నోటరీ చేయించుకుని అదన్నా సబ్మిట్ చేయొచ్చు, అయిపోతుంది. స్లాట్ బుక్ చేసుకొని చేసుకోవచ్చు. లేదంటే ఇంకా సెకండరీ ఆప్షన్స్ ఉంటాయి తెలుసు కదా, ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేయించమంటే వాళ్ళన్నా దగ్గరుండి చూసుకుంటారనమాట. వాడికి కొంచెం ఎక్కువ ఖర్చు అయితే మీరంతా మీరు ప్రాసెస్ చేసుకుంటే ఒక 1,000-1,500 రూపీస్లో అయిపోతాయి అనమాట. లేదు మేము మాకైతే కనుక ఒక మీడియేటర్ అయితే 6,000 రూపీస్ ఛార్జ్ చేస్తానని చెప్పారు. అది మనం వీడియో చేసాము. నేను ఎప్పుడైతే ఆ విషయాన్ని వీడియోలో మెన్షన్ చేశానో దాని కింద ఎంతో మంది కామెంట్స్ చేశారు, లేదు మాకు 4,000 ఛార్జ్ చేశారని, మాకు 5,000 ఛార్జ్ చేశారు, మాకు 6,000 ఛార్జ్ చేశారని చెప్పి. నాకు అర్థమైంది ఏంటంటే ఎవరో డైరెక్ట్ ప్రాసెస్లో లేరు, అందరూ మీడియేటర్ ప్రాసెస్లోనే ఉన్నట్టున్నారు. చాలా కొంతమంది కూడా చెప్పారు, లేదు మీరు ఇలా డైరెక్ట్ ప్రాసెస్కి వెళ్తేనే ఈజీ, ఇలా మీడియేటర్స్తో పోల్చుకుంటే అని చెప్పి. సో నేను అడిగితే కనుక నేను చెప్పేది అయితే కనుక డైరెక్ట్ ప్రాసెస్కే వెళ్ళండి, మీడియేటర్స్ కాదు. ఒకసారి మీకు కూడా ఆ ప్రాసెస్ అంటే అర్థమైంది, గవర్నమెంట్ అంటే భయం కూడా పోతుందన్నమాట. సో ఒకసారి అయితే కనుక కొత్తగా పెట్టుకుందాం అనుకున్న వాళ్ళు అయితే కనుక డైరెక్ట్గా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ డీటెయిల్స్ కనుక్కోండి. ఐఆర్జీసీ సంథింగ్ ఏదో సైట్ చెప్పారు, ఆ సైట్లోకి వెళ్ళి మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. లేదా కొన్ని మీ సేవల్లో కూడా చేస్తున్నారు, మీరు అదన్నా ట్రై చేయొచ్చు. అలాగే చాలా మంది కూడా ఇంకా వాళ్ళకి ఉన్న రేషన్ కార్డులో ఉన్న కొన్ని తెలియని విషయాల గురించి మమ్మల్ని అడిగారు. అవన్నీ కూడా మీకు చెప్పాము, ఇందులోనే మాక్సిమం కవర్ అయిపోయింది అని అనుకుంటున్నాము. ఎందుకంటే మాకు తెలిసిన విషయాలు చెప్పాము, తెలియని విషయాలు మేము అసలు ఇందులో ఇన్వాల్వ్ చేయలేదు. మాకు తెలిసిన వరకు అంటే మేము ఫేస్ చేసింది, అంటే మేము ఏమి అప్లై చేసుకున్నాం అనేది మేము క్లియర్గా చెప్పాము. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద, లాంగ్ వీడియో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు ఇంకా ఆ వీడియోలో మేము ఏమైతే చెప్పలేదు అని అనుకున్నామో నెక్స్ట్ ఇంకొక వీడియోతో మేము మీ ముందుకు వస్తాము. అలా కాదు అంటే యాక్చువల్గా మేము మళ్ళీ తమ్ము వేయడానికి వెళ్ళాలన్నమాట. సో యాజ్ ఏ సోషల్ మీడియాగా మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ కనుక్కొని వీడియో చేసి పెట్టచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈరోజు ఈ వీడియో చూస్తుంటే దాని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర డీటెయిల్స్, మిగతా డీటెయిల్స్ మీరు అడిగిన క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ కనుక్కొని మ్యాక్సిమం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదురుతుంది. ఎందుకంటే మేము మళ్ళీ తమ్ము వేయడానికి ఎలాగో వెళ్ళాలి. సో ఆ టైంలో ఆల్రెడీ మేము అంతమంది మాట్లాడున్నాం కాబట్టి వాళ్ళు మాకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్స్ ఉంటుంది, అలా మేము కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం బెటర్ అనమాట. ఎందుకంటే మేము వెళ్ళి వాళ్ళని అడుగుతాం, వాళ్ళు మాకు చెప్పింది మేము అంటే మీకు తెలియజేయడం అవుతుంది అనమాట. మీకు కూడా తెలుస్తుంది, మీ వల్ల ఈ వీడియో వల్ల ఏంటంటే ఇంకొంతమందికి తెలియని వాళ్ళకి తెలుస్తుంది. మాక్సిమం అందరూ చాలా మంది అప్లికేషన్స్ ఎండ్ ఏ టైం వరకు అని అడుగుతున్నారు, ఈ మంత్ ఎండింగ్ వరకు అని అంటున్నారు. నాకు తెలియదు, కానీ సచివాలయానికి వెళ్ళి కనుక్కోండి, ఎందుకైనా మంచిది. ఎందుకంటే మాకు తెలియదు, May 7th నుంచి అయితే అప్లికేషన్స్ తీసుకుంటున్నారన్న విషయం మాత్రమే తెలుసు. ఆ మంత్ ఎండింగ్ వరకు కూడా తీసుకుంటారని చెప్పారు, కానీ ఎప్పటి వరకు అన్నది తెలియదు. చాలా మంది 7th నుంచి కాబట్టి ఇప్పటికే చాలా మంది తిరిగేశారన్నమాట సచివాలయం చుట్టూ. సో ఇప్పుడు మీకు కొంచెం ఖాళీగానే ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ చేయించాల్సిన వాళ్ళందరూ ముందుగా చేయించేశారు, లేదా వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ కోసం తిరుగుతూ ఉన్నారు. సో ఈ టైమే కరెక్ట్ టైం, మీరు మళ్ళీ వెళ్ళండి. వెళ్తే ఈ టైంలో మీకు కొంచెం ఫ్రీగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది, మాకు మెసేజ్ కూడా చేశారు, అక్క మాకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఆల్రెడీ ఉంది, ఇప్పుడు నేను ఎలా అప్లై చేసుకోవాలి ఏంటని చెప్పి. సో చాలా ఈజీగా అయిపోయింది, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకసారి వెంటనే వెళ్ళి ట్రై చేయండి. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాం. మీ ప్రతి కామెంట్ నుంచి మా కొత్త వీడియో స్టార్ట్ అయింది అనమాట. మీకు ఏదైనా విషయంలో ఏదైనా కావాలని కామెంట్ చేస్తే మేము దాని గురించి సెర్చ్ చేసి ఐడెంటిఫై చేసి వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదురుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఏమో అసలు మేము ఇప్పుడు దాకా ఇలా అనుకోలేదు, ఈ వీడియోతోనే స్టార్ట్ అవ్వచ్చేమో మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి. గవర్నమెంట్ సంబంధించిన పథకాలు కానీ ఏదైనా తెలియకపోతే మమ్మల్ని అడగండి. మాకు చాలా మంది పరిచయం అయ్యారు ఈ జర్నీలో, వాళ్ళందరితో కనుక్కొని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఏంటి అన్నది. ఏదన్నా ఇంకా మీరు అడిగిన క్వశ్చన్స్ బట్టే మా వీడియోస్ ఉంటాయి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చేసుకోండి.